మనం అందరం కూడా మన పిల్లలకి ఎలా బ్రతకాలో నేర్పించాం. అంటే ఎలా ఇంజనీర్ కావాలి, ఎలా డాక్టర్ కావాలి, ఎలా కలెక్టర్ కావాలి. ఎందుకంటే చాలా పెద్ద పోస్ట్ కదా. కలెక్టర్ ఏం చేస్తాడు, వెళ్ళి ఒక సీఎం కింద పనిచేస్తాడు. సీఎం చదువుకున్నవాడా? చాలా పెద్ద హైయెస్ట్ స్టడీస్ అంటే ఏంటి ఇక్కడ? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అవునా, అన్ని సివిల్ కేటగిరీస్ మన ఇండియాలో టాప్ ఇలా ఒక 5-6 ఉంటాయి. ఐఈఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని కూడా చాలామంది తెలియదు ఆ విషయం. మనకి ఎంతసేపు ఐఏఎస్, ఐపీఎస్ ఆ రెండే కనబడతాయి. ఐఎఫ్ఎస్ చాలామంది తెలియదు, అది కూడా సమానమే. ఐఈఎస్ ఇంజనీరింగ్ అయిన వాళ్ళు, సివిల్ కేటగిరీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. నాకు తెలిసి 4-5 ఉన్నాయి. ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఇలా చాలా ఉన్నాయి. అవి చదవడం ఎలాగో నేర్పిస్తున్నాం మనమంతా, అవునా కదా. కానీ జీవితం గురించి అసలు చెప్పట్లే. ఎస్, ఇవన్నీ కూడా శరీరానికి మనసుకు సంబంధించినవి మాత్రమే. అంటే బ్రతకడానికి, జంతువులు బ్రతుకుతున్నాయి, మనము బ్రతుకుతున్నాం. ఏం తేడా? జంతువులు ఏదో విధంగా సంపాదించుకుంటున్నాయి కదా, మనం కూడా సంపాదించుకుంటాం. నేను ఒక ఇంజనీర్ అయ్యాను, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, తెలుసా, అమెరికాలో. ఏం తేడా? నాకు జంతువుకు తేడా ఏం లేదు తేడా. నాకు జంతువుకు తేడా ఎప్పుడు వస్తుంది? కొద్దిగా జంతు లక్షణాల నుంచి బయటికి వచ్చి ఒక మనిషిగానో ఒక మహర్షిగానో ఆలోచించినప్పుడే నేను జంతువుని కాదు. నేను ఇంజనీర్ అయ్యాను, అయితే జంతువే, తేడా ఏం లేదు. 95లో నేను ఇంజనీరింగ్ సాధించా. అప్పట్లో చాలా కష్టం. అప్పట్లోనే ఇంజనీరింగ్ సెట్ వచ్చింది కాబట్టి నాకు 2 కొమ్ములు ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. అబ్బా, అందరు తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టారు. వీడు సూపర్, వీడు టోప్, వీడు తురుముఖాన్, అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చి, ఆ మెడల్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, ఆ ఫస్ట్, ఈ ఫస్ట్, ఇది వాడు పెట్టారు. ఆ నుంచి పడ్డా. అక్కడి నుంచి ఎందుకు పడిపోయా? మెడల్స్ వచ్చాయి కానీ పడిపోయాను. జీవితం అంటే నేర్పించలేదు. జీవితం అంటే ఏంది? జీవితం అంటే కెరీరు, జీవితం అంటే ఏదో ఉద్యోగం ఎలా చేయాలో, ఉద్యోగాన్ని ఎలా సంపాదించాలో ఎల్కేజీ నుంచే నేర్పించడం మొదలుపెట్టారు. ఏబిసిడీలన్నీ దేనికోసం అంటే డిగ్రీ తర్వాత ఏదో అవుతామంట. ఇప్పుడు సీఎం గారు ఏం చదివారండి? ఇప్పుడు నేను బాగా చదువుకొని ఒక మంచి కాలేజీలో లెక్చరర్ జాయిన్ అయ్యా. నాతో పాటు ఒక అబ్బాయి ఉండేవాడు, బాగా ఫెయిల్ అయ్యేవాడు. వాడు అనుకునేవాడిని వీడంతా వీడు వేస్ట్ అనుకునేవాడిని. వాడు కాస్త నేను ఇంజనీరింగ్ అయిపోతే ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ అయితే వాడు కాస్త ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేశాడు. మరి ఎవరు సక్సెస్ సాధించాడు? వాడి జీవితాన్ని చదివాడు, నేను పనికిరాని పుస్తకాలు చదివాను. ఎవరు సాధించారండి? మార్కులు, ఉద్యోగము, మార్కులు. ఇదే జీవితం అంటే? జీవితం అంటే కెరీర్ కాదు. విజయం అంటే ఏదో కెరీర్లో ఏదో సంపాదించడం కాదు, ఏదో పోస్ట్ సంపాదించడం కాదు. జీవితం యొక్క లక్ష్యం అంటే అది కెరీర్ అనేది కేవలం ఒక 8 గంటలకు సంబంధించినది మాత్రమే. నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా, 8 గంటలే పనిచేస్తాను, మిగతా 16 గంటలు ఎక్కడికి పోయి? అవి నావి. నేను ఎలా జీవిస్తున్నాను ఆ 16 గంటలు, దాన్ని బట్టే నా యొక్క జీవితం ఎలా ఉంది అనేది ఆధారపడుతుంది. 8 గంటల జీవితం కోసం ఎన్ని సంవత్సరాలు చదివాం మనం? 8 గంటల జీవితం కూడా జీతం 30 ఏళ్ళు చదివాలి. మరి జీవితం కోసం ఎంత చదవాలి? 20 ఏళ్ళు 30,000 ఏళ్ళు కాదు, 20,000 30,000 వస్తుంది అనుకోండి. జీతం కోసం ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు మనం కష్టపడుతున్నాం. కానీ జీవితం కోసం అస్సలు లేదు, చదివేది లేదు, జీవితం గురించి నేర్చుకునేది లేదు. నాకు తెలుసులే, నాకు తెలుసు. ఏం తెలుసు? ఎక్కడ తెలుసుకున్నావు? ఏబిసిడీలు మాత్రం ఇంకొక దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. జీవితం గురించి నాకు తెలుసు, అందరూ నాకు తెలుసు అనుకునేవాడే, ప్రతోడు నాకు తెలుసుకునేవాడే. అమ్మకు తెలుసు, అమ్మ చెప్తాను నాకు తెలిసే, దానికి తెలిసినంతా చెప్పేస్తాను. మనకి నాన్నకు ఏమో తెలుసు అనుకొని మనకు తెలిసినంతా చెప్పేస్తాను. ఆయన నేర్చుకునేది లేదు. ఏబిసిడీలు చెప్పాలంటే మాత్రం మంచి టీచర్ కావాలి, ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి. మా పిల్లోడిని ఒక పెద్ద స్కూల్లో కావాలంటే ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తాం, కానీ ఒక మంచి గురువు దగ్గరికి మాత్రం పంపించాం. ఎందుకంటే ఇది ముఖ్యం మనకి. పక్కింట్లో వివేకానందుడు పుట్టాలి, మన ఇంట్లో కాదు. పక్కింటోడు ఈ దేశం అసలు బాగుపడట్లేదు అంటాం, మన పిల్లలు మాత్రం మనం బాగు చేయం. మనకు బాగు అంటే ఒక ఉద్యోగం అనే ఒక
పనికిరాని ఒక సరికాని ఆలోచన మనకు వచ్చేసింది ఒక 20-30 ఏళ్ళ కిందట. అది కూడా పాపం రావడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందనుకోండి. ఎందుకంటే ఆ టైంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉండేది. దానివల్లనే పాపం ఈ జబ్బు అంటుకుంది మనకి. నిరుద్యోగ సమస్య ఉండింది. ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ కిందట ఇన్ని ప్రైవేట్ లేవు, ఇన్ని బజ్జీల షాపులు లేవు, ఇన్ని పానీపూరి బండ్లు లేవు, ఇన్ని చికెన్ ఏమంటారు ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేవు, ఇన్ని టిఫిన్ సెంటర్లు లేవు, ఇంతగా బయటకు వచ్చి తినేవాడు లేడు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగం తప్ప వేరే దారి లేదు అనే ఒక భ్రమ వచ్చేసింది మనకి. ఆ తర్వాత మారిపోయింది కదా. మా ఆఫీస్లో నేను పైన వెళ్ళి 11వ ఫ్లోర్లో 12వ ఫ్లోర్లో మంచి ఏసీ దాంట్లో పనిచేస్తాను. కిందకి వచ్చి బజ్జీలు తింటాను. బజ్జీలు అమ్ముకునే ఆ షాప్ అతనికి ఎంత శాలరీ వస్తుంది, ఎంత డబ్బులు వస్తా, నాకు అంతకంటే తక్కువ వస్తుంది. ఆయన ఏమో నెలకు 1-2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఆడికి ట్యాక్సీ లేదు, అడిగేవాడు లేరు, బాసులు లేరు. ఆ ఇష్టం వచ్చేవాడు వాడు బజ్జీలు వేస్తాడు, ఆ ఇష్టం వచ్చేవాడు వాడు బజ్జీలు ఎన్ని కాండి ఆయన బజ్జీలు వేస్తాడు. నాకు ఈరోజు క్లోజ్ అంటాడు ఏమనంటే, ఈరోజు బజ్జీలు లేవు భయ్, నా ఇష్టం. నేను మాత్రం దేవుడా 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఈరోజు ఇంకా 25, ఇంకా 4 రోజులు ఉంది. ఆయనకు రోజు లెక్కే. మరి నేను సాధించానా, బజ్జీలు షాప్ పెట్టుకున్న అతను సాధించాడా? నాకైతే ఆయన గొప్పవాడిలాగా అనిపిస్తాడు. ఇండిపెండెంట్, మొహమాటం లేదు, బాధ లేదు, భయం లేదు, రేపు లేదు, ఎల్లుండి లేదు, టెన్షన్ లేదు, బాస్ లేడు. మరి ఏనికి భయం? సో మనం జీవిత లక్ష్యం ఏంటో, జీవన విధానం ఏంటో అర్థం చేసుకోగలిగితే ఈ బాధలే ఉండవు. జీవితంలో మనం గెలవడం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఇంట్రడక్షన్ అంతా జీవితంలో విజయానికి 7 ఆధ్యాత్మిక సిద్ధాంతాలని చెప్పుకోదాం అనుకున్నాం. జీవితంలో విజయానికి, కెరీర్లో విజయం కాదు. ఇక్కడ కెరీర్లో విజయం కూడా చెప్పడానికి రాలేదండి. ఇక్కడ కెరీర్ మన లక్ష్యం కాదు, జీవితము లక్ష్యము. జీవితం అంటే 24 గంటలు, 8 గంటలు మాత్రమే కాదు. అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లెఫ్ట్ సైడు ఈ మూలకున్న వాళ్ళు అటు సైడ్ కూడా వెళ్ళి వాలంటీర్స్ చెప్పండి, లేదంటే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి అక్కడ ఎవరో వాళ్ళకి చెప్పండి, వాలంటీర్స్ వీలైతే. వినపడుతుందని నా బ్యాంక్ వెనకల వాళ్ళకి. ఎస్, జీవితంలో విజయానికి 7 ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. సో జీవితం అంటే 8 గంటలే కాదు, ఉద్యోగం మాత్రమే జీవితం కాదు, సంసారం మాత్రమే జీవితం కాదు అన కదా. భార్యనే జీవితమా? భార్య వచ్చింది, ఉద్యోగం లేదు, ఏం చేస్తాం? ఉండనిస్తుందా భార్య? వేసి కొడుతుంది. అమ్మ పిల్లని ఎవరికైనా పెళ్లి చేసేటప్పుడు ఏమవుతుంది? ఎట్లా తిండి పెడతావు బాయ్ నువ్వు? ఫస్ట్ నేను ప్రేమించాను, నేను ఎలాగైనా సాకుతాను, అది కాదు నాయన, ఎట్లా పెడతావు చెప్పు. సో జీవితం అంటే ఒక ప్రేమ మాత్రమే కాదు, జీవితం అంటే ఒక ఉద్యోగం. నాకు ఉద్యోగం ఉంది కానీ నేను నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, నేను అడ్డంగా తిరుగుతా అంటే కాదు. ఒక పద్ధతి ఉంది అన కదా, అలా కాదు. ఈ మిగతా నువ్వు ఒక 8 గంటలు మంచి ఉద్యోగం చేసినంత మాత్రాన నువ్వు అడ్డంగా ఉంటానంటే కుదరదు. మిగతా 16 గంటలు కూడా చాలా ముఖ్యమే. ఆ 16 గంటలు కూడా ఎలా జీవిస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు పిల్లనిస్తాను, లేకపోతే లేదు, గెట్ అవుట్. నీకు పిల్లనిచ్చేది లేదు. ఇప్పుడంతా పిల్లలకి డిమాండ్ ఎక్కువైపోయింది కదా, మగ పురుగులు ఎక్కువైపోయారు, తెలియకుండా మనమే తగ్గించాం అలా కదా. సో ఇప్పుడు డిమాండ్ వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి మనం తగ్గాలి. తగ్గేది లేదు కదా, తగ్గాలి. ఇప్పుడు మగ పురుగులంతా తగ్గాల్సిన రోజు వచ్చింది. సో మిగతా 16 గంటలు, మొత్తం 24 గంటలు ఎలా జీవిస్తున్నామన్నదే మన జీవిత లక్ష్యం. ఎలా జీవించాలండి? ఆనందంగా జీవించాలి. ఒక ఎగ్జాంపుల్ ఎవరిలాగా జీవించాలి? పోనీలేండి, ఎవరిలాగా జీవించాలి? పత్రిజీ లాగానా? ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి. ఇంకెవరో చెప్పారు ఇక్కడ. బుద్ధుడు లాగా, వివేకానందుడు లాగా, రమణ మహర్షి లాగా. మరి గోచీలు ఎక్కడ? రమణ మహర్షి అంటే గోచి కాదు. నేను ఇంతే అని నేను కూడా అలాగే రాశా, అందుకే నాలాగా నేనే జీవిస్తా. సో మనమంతా ఈ చరిత్రలో సరికాని వ్యక్తులందరినీ ఆదర్శంగా తీసుకొని ఒక బిజినెస్ మ్యాన్ ఏదో సంపాదించుంటాడు, వారు మనకు లక్ష్యం. ఐఏఎస్ లక్ష్యం కాదు, ఐపీఎస్ లక్ష్యం కాదు, ఒక బిజినెస్ మ్యాన్ మనకు లక్ష్యం కాదు.
మనం ఎవరిలాగా జీవించాలి అని ఒక లక్ష్యం పెట్టుకోదలుచుకుంటే మనం ఒక యోగిలాగా జీవించాలి. ఒక యోగి, మీకు తెలిసిన ఎవరైనా సరే యోగి, ఒక యోగిలాగా జీవించాలి. ఆ యోగిలాగా జీవించినప్పుడే మనం నిజంగా జీవించినట్టు.